చూసారు కదా, ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఇవే. మరి నా స్టైల్లో రసం పొటాటో ఫ్రై ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేయండి. నార్మల్గా రసం పలుచగా ఉంటాయి కదా, కానీ ఈరోజు నేను చెప్పే రసం తిగ్గా ఉంటాయి. మరి ప్రాసెస్ చెప్పేస్తాను, చూసేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 టమాటోల్ని 2 హాఫ్స్గా కట్ చేసి వేసుకోవాలి. అందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత వాటిపైన ఉన్న పీల్ తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం పుదీనా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అందులోకి 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ రసం పౌడర్, చిన్న బెల్లం ముక్క వేసి మరొక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఫైనల్ గా 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ రసం అయితే రెడీ. రసం కాంబినేషన్ పొటాటో 65 ఎలా చేశానో నెక్స్ట్ షాట్ లో పెడతాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.